నమస్కారం గురుగారు. ఇప్పుడు ఈరోజు మన సందేహాల్లో భాగంగా మొదటి సందేహం ఏంటంటే, ప్రతిరోజు తన కూతురు కాలేజ్కి వెళ్తుంది, తండ్రికి కూతురికి మధ్యలో జరిగే ఒక గొడవ ఉంటుంది. ఆ గొడవ ఏంటో మీరు గెస్ చేయగలరా? అంటే మనం కాలేజీకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఒక గంట 2 గంటల లోపుగా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏం సార్ మీ కూతురు రాలేదు అని ఫోన్ చేస్తారు. అప్పుడు నేనేమనుకోవాలి, ఇది ఎక్కడన్నా పోయిందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లంలో ఉందా, లేకపోతే ఫ్రెండ్స్తో పోయిందా, ఎక్కడున్నది, అసలు ఎందువల్ల, ఏమైనా ఆరోగ్యం బాగాలేక ఎక్కడైనా ఆగిపోయిందా అనేటువంటిది ఒక డౌట్ వస్తుంది. అప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఇంటి దగ్గర ఉండాను. ఇంటి దగ్గర ఉండకుండా బయట ఉన్నప్పుడు నువ్వు ఇట్లా ఫోన్ చేస్తే ఒక టెన్షన్ అనేది ఒకటి మామూలుగా పుడుతుంది. దానిలోన నీవు ఇంటికి పోయినావా లేదా అనేటువంటిది ఫస్ట్. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసినంటే నువ్వు ఆల్రెడీ ఇంటికి చేరిండొచ్చు కూడా. చేరినప్పుడు మనం ఇంత టెన్షన్ పడాల్సిన పని లేదు. ఫస్ట్ నేను చేసేది, సార్ నేను తెలుసుకుంటానని చెప్పేసి వాళ్ళకి చెప్పి తర్వాత వెంటనే ఇంటికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసిన తర్వాత ఇంట్లో ఫోన్ చేస్తే వచ్చింది, దానికి జ్వరం వచ్చింది అంటే అప్పుడు మానసికంగా నేను దృఢంగా ఉంటాను. అదే ఇంటికి కూడా రాలేదంటే అప్పుడు టెన్షన్తో ఇక మళ్ళీ నలుగురికి ఫ్రెండ్స్కు ఇది చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కూతురికి బొట్టు పెట్టుకోవడం ఇష్టం ఉండదు, కానీ తండ్రి మాత్రం ప్రతిరోజు బొట్టు పెట్టుకొని వెళ్ళమంటాడు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు ఎందుకు పెట్టాలంటే అది ఏదో మత సంబంధమైంది మాత్రం కాదు. హిందూ మతంలో పెట్టుకుంటారు, ముస్లిమ్స్ క్రిస్టియన్లో పెట్టుకుంటారు అనేటువంటిది మాత్రం అసలు కాన్సెప్ట్ కానే కాదు. అది దాని యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ మన శరీరంలోన 6 చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు 6 ఉంటాయి. తర్వాత శిరస్సు పైన 7వ చక్రం సహస్రార చక్రం అని అంటారు. అట్లాగా ఈ 6 + 1 7వ చక్రం అనేటువంటి చాలా పవర్ఫుల్ చక్రం అది. కాకపోతే ఇక్కడ 6వ చక్రం షట్చక్రాలు అంటాం కదా, 6వ చక్రం అనేటువంటిది కనుబొమ్మ అంటే భ్రూ మధ్యలో ఉంటుంది. ఇక్కడ అక్కడ ఒక పొర ఉంటుంది, పల్చటి పొర. ఆ పొర ఏం చేస్తుందంటే సూర్యుని యొక్క కిరణాల వల్ల ఆ పొర కరిగిపోయినట్టయి పల్చబడి మనకుండే శక్తి అంతా కూడా పోతుంది, నిర్వీర్యం అవుతుంది. దాని కొరకు ఏం చేస్తామంటే ఆ శక్తి అనేటువంటిది బయటికి వెళ్లకుండా, ఇది చాలా పవర్ఫుల్. మనకు తెలుసో లేదో, మనం ప్రపంచానంతా కూడా ఈ 2 కళ్ళతో చూస్తున్నాం. కానీ 3వ కన్ను శివుడికి ఇక్కడ ఉంది కదా, దీనికి దగ్గరగా ఉంటుంది. ఈ 3వ కన్ను అటువంటిది అగ్నిస్వరూపం లాంటిది. ఆ వేడికి ఇది కూడా కరిగిపోయే అవకాశం ఒకటి ఉంటుంది. అయితే ఇది కరిగిపోకుండా దీని యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఒక ఎలక్ట్రికల్ దాన్ని వాడితే ఛార్జింగ్ అయిపోవడము అటువంటివన్నీ జరుగుతాయి కదా, దీని యొక్క పవర్ అంతర్గతంగా ఉంటుంది. శివునికి ఏమో మనకు డైరెక్ట్గా కనపడదు కాబట్టి ప్రత్యక్షంగా ఆ కన్నును మనము చూపిస్తారు, ఉంది అని చూపిస్తారు. మనకు ఎక్కడ కూడా కనపడదు, శివుడికి ఉందా లేదా మనకు తెలియదు. కానీ 3వ కన్ను శివునికి ఉంది అని తెలపడానికి కొరకు ఆ బొమ్మను మనం చూపిస్తారు. ఇక్కడ ఈ పొర పల్చబడి ఈ పవర్తోనే ఆల్రెడీగా పల్చబడిపోతూ ఉంటుంది. ఈ యొక్క సూర్య కిరణాలు కానీ వెలుతురు కానీ ఈ పొర పైన పడినట్టయితే అది ఇంకా కూడా ఇది నిర్వీర్యమైపోతుంది. కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకున్నట్టయితే ఆ పవర్ మన దగ్గరనే ఉంటుంది. ఇంకా ఒకటి, కొన్ని చోట్లలో మనం చూస్తూ ఉంటాం, పెద్దగా బొట్టు పెట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తుంటేనే వీళ్ళకి ఏమో శక్తి ఉంది, ఈమెకి ఏదో తాంత్రిక శక్తి ఉంది అనేటువంటి భయం మనకు కలుగుతుంది. ఆమెకు ఉందా లేదా అనేది తర్వాత సంగతి, కానీ ఆ బొట్టు చూస్తే మనకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఈ యొక్క పొరని ఏదైతే ఉందో దాన్ని కాపాడడానికి కొరకు పూర్వకాలంలో ఈ తుమ్మ చెట్టు యొక్క బంక అది ఇది తీసేసి కాయలు దాంతో చేసేసి చాదు పెట్టుకునేవాళ్ళు. అది కదలకుండా పోకుండా అట్లా స్టిక్ అయిపోయేది. ఇప్పుడేమో స్టిక్కర్ అంటున్నారు, కానీ ఆల్రెడీ దాంతో తయారు చేసినటువంటి ఏదైతే ఉందో ఆ స్టిక్ అయిపోయి గమ్ములాగా అతుక్కొని పోతుంది, నల్లగా ఉంటుంది, చాదుగా ఉంటుంది, ఆ పొరలాగా ఏర్పడుతుంది.
ఇప్పుడు కుంకుమ పెడితే తుఫ్ఫని ఊతే పోతుంది, కానీ అది అట్లే పొరలాగా అట్లే మిగిలిపోతుంది. దానివల్ల ఆ కాలంలో ఆ శక్తి వాళ్ళకున్నది. ఒక భర్తకు భార్య వినడం కానీ, భార్య యొక్క సలహాలు భర్త తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నదంటే ఆ యొక్క బొట్టు ప్రభావం అనేది తర్వాత. కానీ ఆ విధంగా పెద్దవాళ్ళు అనే గౌరవ భావంతోన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఉమ్మడి కుటుంబంలా ఉండేటువంటిది ఒకటి. రెండోది మన శక్తి కూడా, ఎదుటి వాళ్ళు మనం బొట్టు పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు మన ఒక గౌరవ భావం అనేది కాకుండా ఒక మనకు శక్తి ఉన్నదని మనకే తెలుస్తుంది. వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ యొక్క ఇది తీరు తెన్నులు చూసినట్టయితే మనకే తెలిసిపోతుంది. కాబట్టి బొట్టు ఇక్కడ పెట్టుకోవడం అనేది ఒకటి. రెండోది దాంట్లోన ఇప్పుడు ప్రకారంగా చూసుకున్నట్టయితే పసుపు కుంకుమ పెడుతున్నాం. ఈ పసుపు అనేటువంటిది ఒక చాలా పవర్ఫుల్. మన నిత్యం మనం దాన్ని లేకుండా ఉండలేం, పసుపు లేకుండా. ఎందువల్ల అంటే పసుపు అనేటువంటిది కారకం గురుడు, బృహస్పతి, జూపిటర్, దేవతలకు గురు ఎవరైతే జూపిటర్ బృహస్పతి ఉన్నాడో ఆ పసుపుకు కారకుడు అతనే. ఆ పసుపు అనేటువంటిది శక్తి. ఇప్పుడు స్త్రీలలోన ముత్తైదులు వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు మనం ఎక్కడైనా పోయినా పసుపు కుంకుమ రెండు ఇస్తూ ఉంటారు, అవునా లేదా? ఈ పసుపుతోనే తయారు చేసిందే ఈ బొట్టు. జనరల్గా కుంకుమ అంటాం కదా, అది పసుపుతోనే తయారు. ఆ యొక్క ఇది ఉన్నదంటే మనకు జ్ఞాపక శక్తి, కొత్త కొత్త ఆలోచనలు రావడం అనేది జ్ఞానం అంటాం మనం. ఆ జ్ఞానం అనేటువంటిది అధికారి ఎవరై అంటే బృహస్పతి, అంటే జ్ఞానానికి కారకుడు ఎవరై అంటే బృహస్పతి. కాబట్టి ఈ పసుపుతో కలిసింది అనేటువంటిది ఇదొకటి జ్ఞానం అనేది ఉంటుంది. ఈ జ్ఞానం వల్ల మనకు కొత్త కొత్త వాళ్ళు వేసిన ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన ఎప్పుడో మనం చదువుకొని పెట్టుకోవడం కాదు, సమయానికి మనకు ఆ స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ఆ బొట్టు పెట్టుకుంటే దాంట్లో పవర్ఫుల్ ఈ ఆజ్ఞా చక్రం అని, అంటే మనం ఆజ్ఞ చేస్తే వాళ్ళు ఫాలో అయ్యేటట్టు అంత శక్తి ఇక్కడ ఉంటుంది. కాబట్టి బొట్టు తప్పకుండా పెట్టుకోవాలనేటువంటిదే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కుంకుమ ఒక్కటే కాకుండా పసుపుతో కలిపి పెట్టుకున్న కుంకుమను పెట్టుకోవడం మంచిదని మీరు? అది మంచిది. ఈ కాలంలో చాలా పేర్లు వచ్చాయి, గోపురం అని అవి వచ్చాయి. కానీ ఏది నిజమైనది, ఏ నిజం కాదనేటువంటిది కూడా మనం తెలుసుకునే ఇది కూడా ఉండాలి. దాంట్లో నిజమైనది కొనాలంటే అన్ని నిజమే. డబ్బు ఎక్కువ పెడితే ఇది ఒరిజినల్ అనుకుంటాం. డబ్బు ఎక్కువ పెట్టడం అనేది కాదు. పసుపు కుంకుమ మన ఇళ్లలో తయారు చేసుకునేవాళ్ళు. అటువంటి కుంకుమ పెట్టినట్టయితే ఆ పవర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా రెండవది ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే ఎక్కడైనా దెబ్బ తాకుతుంది, అది రక్తం వస్తుంది. రక్తానికి కారకుడు ఎవడయ్యా అంటే కుజుడు, అంటే నవగ్రహాల్లోనూ కుజుడు, దాన్ని మార్స్ అంటాం మనం. ఆ కుజుడు అనేటువంటి వాడు ఈ బృహస్పతికి అంటే జూపిటర్కి ఫ్రెండ్. కాబట్టి ఎక్కడైనా దెబ్బదాయి రక్తం గారుతున్నట్టయితే ఆ పసుపు తీసి పెట్టినట్టయితే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా నేను వచ్చానని చెప్పి సపోర్ట్గా ఉండి ఆ రక్తం కూడా కారణం. ఇది కూడా మనము పసుపు కుంకుమలు అనేటువంటిది. ఈ కుంకుమ అనేటువంటి వాడు కూడా రెడ్ కాబట్టి అక్కడ మార్సు, కుజుడు బలంగా ఉండాలి. స్త్రీ జాతకంలోనూ కుజుడు బలంగా ఉన్నాడంటే వాళ్ళ యొక్క సంబంధం, అనుబంధం, దాంపత్యం 100 ఏళ్ల జీవితం కూడా సుఖమయంగా, ఆనందమయంగా ఉంటుంది. కాబట్టి పసుపు కుంకుమలో ఇంకా ఒకటి బ్యాక్టీరియాను పోగొడుతుంది. ఇప్పుడు మనకు కడపకి పసుపు పూస్తాం, కుంకుమ పెడతాం, ఇది కూడా అదే కాన్సెప్ట్, అవునా లేదా? ఇంకొకటి మనకు గోడల వెంబడి చీమలు వస్తుంటాయి, ఆ చీమలకు పసుపు చల్లినట్టయితే అటువంటివి కూడా రావు. అంటే బ్యాక్టీరియా రాకుండా ఉండడానికి కూడా అదొకటి ఉంది. ఇంకా వీకో టర్మరిక్ అని కూడా వాడుతూ ఉంటారు. ఈ వీకో టర్మరిక్ వాడుతుంటే మొటిమలకు వాటి అంటే ఆ పసుపు గుణం ఏమిటంటే ఆ బ్యాక్టీరియాని అంతా కూడా పోగొట్టడానికి అది ఒక ఔషధంలాగా వాడతారు. కాబట్టి ఇక బొట్టు గురించి అంటే ఇలా చెబుతూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. బొట్టు గురించి ఇంత మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. సరే.